హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా అండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ని కూడా కట్ చేసుకుందాం. నాకు అయితే పన్నీర్ పీసెస్ కొంచెం పెద్దగానే ఉండాలి అండి, అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్లోకి బటర్ తీసుకోవాలి. బటర్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లోకి పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న జీడిపప్పు, టమాటో ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై అవుతుండగానే లైట్గా పసుపు, కారం, ఉప్పు వేసుకొని ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, సాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని దాంట్లో కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసి కొంచెం వాటర్, కసూరి మేతి వేసుకొని మూత పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి కూర రెడీ అయిపోతుందండి. ఆ టైంలో కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, టేస్టీగా సింపుల్గా మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీకు కొంచెం స్పైసెస్ ఇష్టం అనుకుంటే కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. పన్నీర్ పీస్ అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయింది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.